హాయ్ ఫ్రెండ్స్, మరి మధ్యయుగ భారతదేశ చరిత్రలో భాగంగా మనము సిలబస్ ఏమిటి అనేటువంటి విషయాన్ని నిన్న డిస్కస్ చేశాము. మరి ఈ క్లాసులో చోళ సామ్రాజ్యాన్ని అనేటువంటి చాప్టర్ ప్రారంభించే ముందుగా ఒక్కసారి మరి మనకి దాని కనెక్టింగ్ ఉన్నటువంటి విషయాలు ఏంటన్నవి తెలుసుకుందాం. మనము ప్రాచీన భారతదేశ చరిత్రలో గుప్తానంతర యుగంలో ఉత్తర భారతదేశాన్ని హర్షుడు పరిపాలించాడు అని చెప్పి చదువుకున్నాం. ఉత్తర భారతదేశము హర్షుడు పరిపాలించాడు. ఈ హర్షుడు 647 ఏడీలో మరణించాడు. 647 ఏడీలో మరణించిన తరువాత మనకి ఉత్తర భారతదేశ చరిత్ర అనేది పూర్తిగా లభ్యం కావడం లేదు. అంటే ఆ ఉత్తర భారతదేశ చరిత్ర అనేది మనకి మిస్ అయిందనమాట. చైనా గ్రంథాల్లో లభిస్తున్నటువంటి అరకొర సమాచారం ఆధారంగా మాత్రమే మనకి కొంతవరకు ఈ ఉత్తర భారతదేశానికి సంబంధించి 647 నుంచి 750 మధ్య దాదాపుగా ఒక 100 సంవత్సరాల చరిత్రని మనము చైనా గ్రంథాల్లో లభిస్తున్నటువంటి అరకొర సమాచారం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఏంటంటే మనకి ఉత్తర భారతదేశం యొక్క చరిత్ర ఒక 100 సంవత్సరాల పాటు మనకి అందుబాటులో లేదు. అయితే ఈ హర్షుడు పరిపాలించిన ఉత్తర భారతదేశంలో 750 నుంచి దాదాపుగా 1200 మధ్య ప్రాంతంలో, ఇది మధ్యయుగ భారతదేశంలో నెక్స్ట్ కంటిన్యూషన్ అండి. ఆ ప్రాంతంలో 36 రాజపుత్ర రాజ్యాలు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాయి. 36 రాజపుత్ర రాజ్యాలు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాయి. ఈ 36 రాజపుత్ర రాజ్యాల్లో ప్రతిహారులు, పరమారులు, చందేలులు, గహద్వాలులు, చౌహన్లు, ఈ విధంగా కొంత ముఖ్యమైనటువంటి రాజవంశాల గురించి మనం యాక్చువల్గా చర్చించాలి. అయితే మనకి సిలబస్లో ఈ రాజపుత్ర రాజ్యాల గురించి మనకు సమాచారం లేదు కాబట్టి దీని గురించి మనం ఏమి డిస్కస్ చేయడం లేదు. అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి హర్షుని తర్వాత ఎవరు రాజ్యానికి వచ్చారు అనేటువంటి విషయాన్ని మీద మనకి ప్రాథమిక అవగాహన ఉండాలి కాబట్టి నేను మీకు విషయం చెప్పడం జరిగింది. అంటే ఉత్తర భారతదేశం తర్వాత హర్షుడు పరిపాలించిన తర్వాత దాదాపుగా ఒక 100 సంవత్సరాల పాటు మనకి చరిత్ర అనేది లభ్యం కావడం లేదు. అయితే 750, 1200 సుమారుగా ఈ మధ్యకాలంలో దాదాపుగా ఒక 36 రాజపుత్ర రాజ్యాలు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాయి. తొలి మధ్యయుగ కాలంలో 36 రాజపుత్ర రాజ్యాలు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాయి. తర్వాత దక్కన్కి వచ్చినట్లయితే దక్కన్ ప్రాంతంలో గుప్తానంతర యుగంలో మనకి బాదామి లేదా వాతాపి చాళుక్యులు పరిపాలించారని చెప్పి చెప్పుకున్నాం. బాదామి లేదా వాతాపి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు అని చెప్పి చెప్పుకున్నాం. అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బాగల్కోట్ జిల్లాలో బాదామి లేదా వాతాపిని రాజధానిగా చేసుకున్నటువంటి ఈ బాదామి చాళుక్యులు దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించారు. వీళ్ళల్లో మొదటి రాజు పులకేసి I, అంటే మొదటి పులకేసి. ఓన్లీ కనెక్టింగ్ పర్పస్ కోసం మీకు మనం ఇస్తామండి. ఈ మొదటి పులకేసి స్థాపకుడు. ఈ బాదామి చాళుక్య రాజ్యంలో చివరివాడు ఎవరు అని అంటే కీర్తివర్మ II. ఇతను చివరి రాజు. ఈ కీర్తివర్మ IIని చంపి దంతిదుర్గుడు రాష్ట్రకూట రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ దంతిదుర్గుడు రాష్ట్రకూట రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. రాష్ట్రకూటులు. ఈ దంతిదుర్గుడు స్థాపకుడు. ఈ రాష్ట్రకూట రాజుల్లో చివరి రాజు కర్క II, అంటే రెండవ కర్క. ఇతను చివరివాడు. ఈ రెండవ కర్కను చంపి, అంటే చూడండి, ఈ కీర్తివర్మను చంపి ఈ రెండవ కర్కను చంపి మనకి కళ్యాణి చాళుక్యులులో రెండవ తైలపుడు
ఈ యొక్క కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు? చూడండి, ఈ దక్కన్ ప్రాంతంలో గుప్తానంతర యుగంలో పరిపాలించిన వాళ్ళు బాదామి చాళుక్యులు. ఈ బాదామి చాళుక్యుల యొక్క స్థాపకుడు పులకేశి I, ఇతను స్థాపకుడు. వీరిలో చివరి రాజు కీర్తివర్మ II, ఇతను చివరి రాజు. ఈ రెండవ కీర్తివర్మను చంపి రాష్ట్రకూట రాజు అయినటువంటి దంతిదుర్గుడు రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రాష్ట్రకూట రాజుల్లో చివరి రాజు రెండవ కర్క. ఈ రెండవ కర్కను చంపి కళ్యాణి చాళుక్యులు, అంటే ఇది కూడా కర్ణాటక రాష్ట్రంలో బసవ కళ్యాణ్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని వీళ్ళు రాజధానిగా చేసుకొని పరిపాలించారు. కాబట్టి ఈ బసవ కళ్యాణ్ అనేటువంటి ప్రాంతంలో, అందుకే చాళుక్యులు అనేటువంటి పేరుతో మన దేశంలో అనేక వంశాలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ రాజధాని ఆధారంగానే వాళ్ళని మనం గుర్తించవచ్చు. వీళ్ళేమో బాదామి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వాళ్ళు, వీళ్ళేమో బసవ కళ్యాణ్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. కాబట్టి వీళ్ళని కళ్యాణి చాళుక్యులు అని చెప్పి అన్నారు. వీళ్ళల్లో చివరి రాజు నాలుగవ సోమేశ్వరుడు చివరి రాజు. జస్ట్ మనకి అంటే మనకి సిలబస్లో ఈ ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి హర్షుడు గురించి మనకి సిలబస్లో ఇచ్చారు. కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేశాము. మనకు రాజపుత్రుల రాజ్యాల గురించి ఎటువంటి మనకి సిలబస్లో ఇవ్వలేదు. అదేవిధంగా ఈ బాదామి చాళుక్యుల గురించి మనకు సిలబస్లో ఇవ్వలేదు. రాష్ట్రకూట్ల గురించి సిలబస్లో ఇవ్వలేదు. కళ్యాణి చాళుక్యుల గురించి సిలబస్లో ఇవ్వలేదు. ఈ బాదామి చాళుక్యుల వరకు మనము ఈ ఉత్తర భారతదేశంలో ఈ హర్షుడు, ఈ దక్కన్లో ఉన్నటువంటి బాదామి చాళుక్యులు ఇంతవరకు మనం ప్రాచీన చరిత్రలో డిస్కస్ చేస్తాము. ఉత్తర భారతదేశానికి సంబంధించి ఈ రాజపుత్ర రాజ్యాల గురించి, అదేవిధంగా ఈ రాష్ట్రకూట్ల గురించి, అదేవిధంగా ఈ కళ్యాణి చాళుక్యుల గురించి మనము మధ్యయుగ భారతదేశంలో డిస్కస్ చేస్తాము. అయితే మనకి సిలబస్లో లేదు కాబట్టి దీని గురించి మనము డిస్కస్ చేయడం లేదు. ఈ నాలుగవ సోమేశ్వరుడు తర్వాత ఈ కళ్యాణి చాళుక్య రాజ్యము బాగా గుర్తుపెట్టుకోండి, 2 స్వతంత్ర రాజ్యాల కింద మనకి విభజించబడింది. అంటే కళ్యాణి చాళుక్యుల చివరి రాజు అయినటువంటి 4వ సోమేశ్వరుడు తర్వాత మనకి యొక్క రాజ్యము 2 రాజ్యాల కింద డివైడ్ అయింది. ఒకటి దేవగిరి రాజధానిగా యాదవ రాజ్యము, ఓరుగల్లు రాజధానిగా కాకతీయ రాజ్యము. ఈ 2 గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇవి మనకి ఢిల్లీ సుల్తాన్లు గురించి డిస్కస్ చేసేటప్పుడు దీని గురించి వస్తుంది. చూడండి, దక్కన ప్రాంతాన్ని ప్రాచీన చివరి గుప్తానంతర యుగంలో పాలించినటువంటి బాదామి చాళుక్యుల తర్వాత రాష్ట్రకూటులు వచ్చారు. రాష్ట్రకూటుల తర్వాత కళ్యాణి చాళుక్యులు వచ్చారు. కళ్యాణి చాళుక్యులు అంతమైన తర్వాత ఆ ప్లేస్లో 2 స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. అంటే దేవగిరి రాజధానిగా యాదవ రాజ్యం ఏర్పడింది, ఓరుగల్లు రాజధానిగా కాకతీయ రాజ్యం అన్నది ఏర్పడింది. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఓన్లీ హర్షుడు గురించే డిస్కస్ చేశాము, ఇదేమీ మనం డిస్కస్ చేయడం లేదు. నెక్స్ట్ తర్వాత ఉత్తర భారతదేశము దక్కను. ఇదే కాలంలో మనకి తూర్పు భారతదేశంలో 2 రాజ్యాలు ఉన్నాయండి. తూర్పు భారతదేశంలో 2 రాజ్యాలు మనకి ఉన్నాయి. ఏంటా 2 రాజ్యాలు అని అంటే, ఒకటి తూర్పు భారతదేశంలో, ఈ కాలంలో కూడా తూర్పు భారతదేశంలో 2 రాజ్యాలు పరిపాలించాయి. అది ఒకటి పాల వంశము, రెండోది సేన వంశము. సేన వంశము. ఈ వంశాలే బౌద్ధ మతాన్ని భారతదేశంలో ఆదరించిన చివరి వంశాలు. ఈ వంశాల తర్వాత మనకి ఈ బౌద్ధ వంశం అనేది దాదాపుగా అంతరించిపోయిందండి. ఇక భారతదేశంలో బౌద్ధ మతం అనేది లేదు. ఈ పాలవంశము సేన వంశమే వీళ్ళు వజ్రాయాన బౌద్ధ మతాన్ని వీళ్ళు ప్రోత్సహించారు. దీంతో దాదాపుగా మన బౌద్ధ మతం అనేటువంటి టాపిక్ ఇక మనకి ఎక్కడ కూడా కనిపించదు అనమాట. అంటే భారతదేశంలో బౌద్ధ మతాన్ని ఆదరించినటువంటి చిట్ట చివరి వంశాలు ఏంటి అంటే తూర్పు భారతదేశాన్ని పరిపాలించినటువంటి పాలవంశము, సేన వంశము. ఇక దక్షిణ భారతదేశానికి వస్తే గుప్తానంతర యుగంలో పల్లవులు పరిపాలించారు. ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఈ రాజకీయ ప్రొఫైలు. పల్లవులు పరిపాలించారు. ఈ పల్లవ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే సింహ విష్ణువు. ఈ సింహ విష్ణువే ఈ యొక్క రాజ్య
స్థాపకుడు. ఈ పల్లవుల్లో చివరి రాజు అపరాజిత వర్మ. అపరాజిత వర్మ ఓన్లీ జస్ట్ కనెక్టింగ్ పర్పస్ కోసం అండి. అపరాజిత వర్మ ఇతను చివరి రాజు. ఈ అపరాజిత వర్మను చంపి ఆదిత్య చోళుడు చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ పాయింట్ రావడం కోసం మీకు అవన్నీ చెప్పానండి. మీకు ఇది అర్థం కావడం కోసం నేను అదంతా చెప్పాను. చోళులు ఈ చోళ సామ్రాజ్యాన్ని ఆదిత్య చోళుడు పల్లవుల ముందు, అంటే ఎవరి ముందు ఎవరున్నారు, మనం డైరెక్ట్గా హర్షుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మీకు నేను చోళులు చెప్పాను అనుకోండి, మీకు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి, కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు కొంత కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ కోసం ఉత్తర భారతదేశాన్ని హర్షుడు తర్వాత ఒక 100 సంవత్సరాల చరిత్ర మనకి మిస్ అయింది. 750 నుంచి 1200 సుమారు ఈ మధ్యకాలంలో 36 రాజపుత్ర రాజ్యాలు పరిపాలించాయి. గుప్తానంతర యుగంలో ఉన్నట్టు దక్కన ప్రాంతాన్ని పాలించినటువంటి బాదామి చాళుక్యుల తర్వాత రాష్ట్రకూటులు వచ్చారు. రాష్ట్రకూటుల తర్వాత కళ్యాణి చాళుక్యులు వచ్చారు. కళ్యాణి చాళుక్యుల తర్వాత 2 స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. దేవగిరి రాజధానిగా యాదవ రాజ్యము, ఓరుగల్లు రాజధానిగా కాకతీయ రాజ్యము. అదేవిధంగా దక్షిణానికి వచ్చినట్లయితే దక్షిణ భారతదేశాన్ని పల్లవులు పరిపాలించారు. పల్లవుల తర్వాత చోళులు. మొదటి రాజు వచ్చినప్పటికి సింహ విష్ణువు, చివరి వాడు వచ్చినప్పటికీ అపరాజిత వర్మ. ఈ అపరాజిత వర్మను చంపి ఆదిత్య చోళుడు చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇది అర్థం కావడం కోసం మీకు అవన్నీ కూడా చెప్పానండి. ఎందుకంటే కనెక్టింగ్ కనుక లేకపోతే మనం కొంత కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మనకి ఎక్కడా కూడా ఈ రాజకీయ వ్యవస్థ గురించి కూడా ఎక్కడా కూడా మనం డిస్కస్ చేయము. ఎందుకంటే మనకి ఎక్కడా కూడా అది సిలబస్లో మెన్షన్ చేయలేదు. అయితే ఈ కాలానికి సంబంధించి, అంటే రాజపుత్ర రాజ్యాలకు సంబంధించి కొంత సాహిత్యము మరియు అదేవిధంగా వాస్తు శిల్పకళలు అనేవి మనకి ఇంపార్టెంటు. దాంతోపాటుగా రాష్ట్రకూట్లకు సంబంధించి, కళ్యాణి చాళుక్యులకు సంబంధించి, పల్లవులకు సంబంధించి కొంత సాహిత్యము, వాస్తు శిల్పకళలు అనేవి మనకి ఇంపార్టెంటు. చోళుల గురించి మనము చోళుల యొక్క వాస్తు శిల్ప కళల గురించి చర్చించేటప్పుడు వాటి గురించి కూడా కొంత ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్, ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే పల్లవులు దక్షిణ భారతదేశంలో మనకి ద్రవిడ శైలిని ప్రవేశపెట్టారు. ఆలయాల నిర్మాణంలో ద్రవిడ శైలిని ప్రవేశపెట్టింది ఎవరు అని అంటే పల్లవులు. వాటి నమూనా ఆధారంగానే దక్షిణ భారతదేశంలో మనకి ఆలయాల నిర్మాణం అనేది జరుగుతుంది. కాబట్టి వాటి గురించి కొంత ఇంపార్టెంట్ అయినటువంటి 1-2 పాయింట్స్ మనము డిస్కస్ చేద్దాము. ఇకపోతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. చోళ సామ్రాజ్యము మనకున్నటువంటి టాపిక్, సిలబస్లో మనకున్నటువంటి టాపిక్ చోళ సామ్రాజ్యము. చోళ సామ్రాజ్యం. సుమారుగా 850 నుంచి 1175 ఏడి వరకు. ఇయర్స్ ఏమంత గట్టిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ మన అవగాహన కోసమే రాస్తుంది. చోళ సామ్రాజ్యము 850 నుంచి 1175 ఏడి వరకు. ఈ యొక్క చోళ సామ్రాజ్యంలో మొట్టమొదటి రాజు విజయాలయ చోళుడు. ఈ విజయాలయ చోళుడే ఈ చోళ సామ్రాజ్యానికి మూల పురుషుడు. వీళ్ళ యొక్క రాజధాని తంజావూరు. మనము మౌర్యానంతర యుగంలో ఒక చోళుల గురించి చర్చించామండి. వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఒరయూరు రాజధానిగా పరిపాలించినటువంటి చోళులు, వీళ్ళు తంజావూరు రాజధానిగా పరిపాలించినటువంటి చోళులు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం కూడా లేదు. నెక్స్ట్ తర్వాత ఆదిత్య చోళుడు. ఈ ఆదిత్య చోళుడే ఈ వంశ స్వతంత్ర స్థాపకుడు. ఇతను అపరాజిత వర్మను చంపిందా చెప్పాను నేను. అపరాజిత వర్మను చంపి, ఇతను పల్లవుల ఆస్థానంలో ఉండేవాడు. ఇతను అపరాజిత వర్మను చంపి స్వతంత్ర చోళ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఈ ఆదిత్య చోళుడు. ఇతను తంజావూరు పరిసర ప్రాంతాల్లో 47 దేవాలయాలను నిర్మించాడు. 47 దేవాలయాలు నిర్మించాడు.
ఇతని తర్వాత మనకి అంటే మనం అందరి రాజుల గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయమండి. ఎవరైతే మనకి ఇంపార్టెంట్ రాజకీయ వ్యవస్థలో మనకి ఎవరైతే ఈ ముఖ్యమైనటువంటి రాజులు ఉన్నారో వాళ్ళ గురించి మనము చర్చను కొనసాగిస్తాము. నెక్స్ట్ పరాంతక చోళుడు. పరాంతక చోళుడు. ఈ పరాంతక చోళుడు మదురైని జయించి మదురైని జయించి మదురై కొండ అనేటువంటి బిరుదు తీసుకున్నాడు. మదురై కొండ. మన ప్రశ్న ఎట్లా అడగొచ్చు అంటే మదురై కొండ అనేటువంటి బిరుదు ఎవరికి ఉన్నది? పరాంతక చోళుడికి ఉన్నది. మదురైని జయించి మదురై కొండ అనేటువంటి బిరుదు తీసుకున్నాడు. ఎవరు? పరాంతక చోళుడు. ఈ పరాంతక చోళుడు రాష్ట్రకూట రాజు అయినటువంటి రెండవ కృష్ణుణ్ణి వల్లాల అనేటువంటి ప్రాంతంలో జరిగిన యుద్ధంలో ఓడించాడు. వల్లాల యుద్ధంలో ఓడించాడు. తరువాత 949 ఏడీలో మూడవ కృష్ణుడు అంటే రాష్ట్రకూట రాజు అయినటువంటి మూడవ కృష్ణుడు ఈ పరాంతక చోళుణ్ణి తక్కోళము అనేటువంటి యుద్ధంలో ఓడించాడు. తక్కోళం యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది అంటే మూడవ కృష్ణుడు మరియు పరాంతక చోళుడికి మధ్య జరిగింది. ఈ తక్కోళం యుద్ధంలో ఈ పరాంతక చోళుడిని ఈ మూడవ కృష్ణుడు ఓడించి రామేశ్వరం వరకు నడిచి ఒక విజయస్తంభాన్ని నాటించాడు. విజయస్తంభాన్ని నాటించింది ఎవరండి? విజయస్తంభము నాటించాడు. ఈ పాయింట్స్ మీరు రాసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ మనం బిట్లు వేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి సిలబస్సే చాలా లిమిటెడ్గా ఇచ్చాడు కాబట్టి మనకి సిలబస్లో మెన్షన్ చేసిన దాని మీద ప్రతి బిట్టు కూడా మనకి చాలా ఇంపార్టెంటే. ఈ పరాంతక చోళుడిని 949 ఏడీలో మూడవ కృష్ణుడు అంటే రాష్ట్రకూట రాజు అయినటువంటి మూడవ కృష్ణుడు తక్కోళం యుద్ధంలో ఓడించి రామేశ్వరం వరకు నడిచి అక్కడ విజయస్తంభాన్ని నాటించాడు. రామేశ్వరంలో విజయస్తంభాన్ని నాటించింది ఎవరు? మూడవ కృష్ణుడు. రాష్ట్రకూట రాజు అయినటువంటి మూడవ కృష్ణుడు. పరాంతక చోళుడికి ఉన్నటువంటి బిరుదేంటి? మదురై కొండ. వీటన్నింటికన్నా కూడా ఈ పరాంతక చోళుడు 919, 921 ఈ రెండు సంవత్సరాల్లో చెంగల్పట్టు అనేటువంటి ఒక ప్రాంతంలో చెంగల్పట్టు అనేటువంటి ప్రాంతంలో ఉత్తరమేరూరు అనేటువంటి ఒక గ్రామంలో 2 తమిళ శాసనాలు వేయించాడు. 2 తమిళ శాసనాలు వేయించాడు. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఈ 2 తమిళ శాసనాలని ఉత్తర మేరూరు శాసనాలు అని చెప్తారు. ఇవి చోళుల స్థానిక స్వపరిపాలన గురించి సమాచారం ఇస్తాయి. ఈ 2 శాసనాలు కూడా చోళుల స్థానిక స్వపరిపాలన గురించి, ఆ రోజుల్లో స్థానిక స్వపరిపాలన చోళుల నుంచే ప్రారంభమైందని చెప్తూ ఉంటారండి. స్వపరిపాలన గురించి మనకి సమాచారం ఇస్తున్నటువంటి చోళ శాసనాలు ఏంటి అంటే పరాంతక చోళుడు వేయించినటువంటి ఉత్తర మేరూరు శాసనాలు. 919, 921 మధ్య కాలంలో ఉత్తర మేరూరు శాసనాన్ని వేయించాడు. ఆ విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ 949 ఏడీలో పరాంతక చోళుడు ఈ తక్కోళం యుద్ధంలో ఓడిపోయిన తరువాత దాదాపుగా 3 దశాబ్దాల పాటు మనకి ఈ చోళ సామ్రాజ్యం అనేది బలహీనపడిపోయిందండి. కారణం ఏంటంటే బలమైనటువంటి రాష్ట్రకూట రాజులు ఈ కాలంలో పరిపాలించడం వల్ల కొంత ఈ యొక్క చోళ సామ్రాజ్యము బలహీనపడింది. మళ్ళీ తిరిగి పరాంతక చోళుడు తర్వాత మనం డిస్కస్ చేయాల్సినటువంటి నెక్స్ట్ గొప్ప రాజు ఎవరనంటే మొదటి రాజరాజ చోళ. చోళ అనేటువంటి పేరు అందరికీ కూడా కామన్గా ఉంటుందండి. రాజరాజ 1. ఈ మొదటి రాజరాజ చోళుడు మనకి కాస్త ఇంపార్టెంట్. ఇతని టైము అంత ఇంపార్టెంట్ ఏం కాదండి, కాకపోతే మీకు అవగాహన కోసం 985 AD to 1014 AD. ఈ మొదటి రాజరాజు
మనకి ఈ యొక్క చోళ సామ్రాజ్యంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఇతని అసలు పేరు అరుమొళివర్మన్. అసలు పేరు అరుమొళివర్మన్. అరుమొళివర్మన్ ఇతని అసలు పేరు. ఇతనికి అనేక రకాలైనటువంటి బిరుదులు ఉన్నాయండి. ఏంటా బిరుదులు అంటే, బిరుదులు రాజరాజ, జయింగొండ, ముమ్మడి చోళ, చోళ మార్తాండ, రాజకేసరి, ఈ రకమైనటువంటి అనేక బిరుదులు ఈ మొదటి రాజరాజుకి ఉన్నాయి. ఇతను చూడండి, ఇతని యొక్క గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే, ఇతను లక్షద్వీపులను మాల్దీవులను కూడా జయించాడు. ఇతను లక్షద్వీపులను మాల్దీవులను కూడా జయించాడు. చూడండి, లక్షద్వీపులు దాటి మాల్దీవులను కూడా ఈ యొక్క మొదటి రాజరాజ 1 జయించాడు. దాంతోపాటు ఉత్తర శ్రీలంక ప్రాంతాన్ని కూడా జయించాడు. ఈ ఉత్తర శ్రీలంక ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి 5వ మహిందుడు దక్షిణ శ్రీలంకకి పారిపోయాడు. ఈ 5వ మహింద దక్షిణ శ్రీలంకకి పారిపోయాడు. ఈ ఉత్తర శ్రీలంక ప్రాంతాన్ని జయించినటువంటి ఈ రాజరాజు దీనికి ముమ్మడి చోళ మండలము అని పేరు పెట్టాడండి. ముమ్మడి చోళ మండలము అంటే ఒక ప్రాంతం. అంటే ఏంటంటే, చోళ సామ్రాజ్యంలో ఉత్తర శ్రీలంక కూడా ఒక పార్ట్గా ఉండేది. దీనికి ముమ్మడి చోళ మండలం అని పేరు పెట్టాడు. దీనికి పొన్నారువు అన్నది రాజధానిగా ఉండేది. ఈ ముమ్మడి చోళ మండలం ఉత్తర శ్రీలంక ప్రాంతాన్ని జయించినటువంటి రాజరాజు ముమ్మడి చోళ మండలం అనేటువంటి పేరు పెట్టాడు. ఈ ఉత్తర శ్రీలంక ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి 5వ మహిందుడు దక్షిణ శ్రీలంక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇతని కాలంలో ఇండోనేషియాని పాలిస్తున్నటువంటి శ్రీమార్త కులోత్తంగ వర్మ నాగపట్టణంలో చూడామణి బౌద్ధ విహారాన్ని నిర్మించాడు. ఈ బౌద్ధ విహారానికి మొదటి రాజరాజు అణిమంగళ అనేటువంటి ఒక ఊరిని దానంగా ఇవ్వడం జరిగింది. మనం చదువుకున్నాము, ఈ యొక్క బౌద్ధ విహారాలకి గుప్తుల కాలంలో కూడా మనకి గ్రామాలని దానం చేసినట్టుగా ఉంది. అదేవిధంగా హర్షుడు కూడా నలంద విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలని దానం చేసినట్టుగా మనము చదువుకున్నాము. అదేవిధంగా ఈ శ్రీమార్త కులోత్తంగ అంటే ఏంటంటే, ఇండోనేషియా రాజు శ్రీమార్త కులోత్తంగ వర్మ నాగపట్నం దగ్గర చూడమని బౌద్ధ విహారాన్ని నిర్మించాడు. దీనికి అణిమంగళ అనేటువంటి ఒక గ్రామాన్ని కూడా మొదటి రాజరాజు దానంగా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో పాటుగా ఇతని యొక్క సోదరి కుందవ్వ అనేక విష్ణు ఆలయాలను నిర్మించింది. ఆ విష్ణు ఆలయాలకు కూడా ఈ యొక్క మొదటి రాజరాజు అనేక గ్రామాలను దానం చేసినట్లుగా మనకి తెలుస్తుందన్నమాట. ఇది మొదటి రాజరాజు గురించి మనకి ఇంపార్టెంట్ అనేటువంటి విషయం. చాలా ఖచ్చితంగా మనకు బిట్లు పడడానికి అవకాశం ఉందండి. మొదటి రాజరాజు లక్షద్వీపులను ఆక్రమించాడు, మాల్దీవులను ఆక్రమించాడు, ఉత్తర శ్రీలంక ప్రాంతాన్ని ఆక్రమించాడు. దీనికి ముమ్మడి చోళ మండలము అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. నెక్స్ట్, ఇతని తర్వాత ఇతని కుమారుడు మొదటి రాజరాజు తర్వాత ఇతని కుమారుడు రాజేంద్ర చోళుడు 1014 AD నుంచి 1044, అంటే ఇయర్స్ ఏం అంత ఇంపార్టెంట్ కాదండి, జస్ట్ అవగాహన కోసం మీకు రాస్తాను. రాజేంద్ర చోళుడు. ఈ రాజేంద్ర చోళుడు తండ్రిని మించిన తనయుడు అంటే మీకు సింపుల్ ఒకటే ఎగ్జాంపుల్. తండ్రి ఉత్తర శ్రీలంక ప్రాంతాన్ని జయిస్తే కుమారుడు దక్షిణ శ్రీలంక ప్రాంతాన్ని కూడా జయించాడు. దక్షిణ శ్రీలంక ప్రాంతాన్ని జయించి
దక్షిణ శ్రీలంక ప్రాంతాన్ని జయించి శ్రీలంక రాజు ఎవరని చెప్పుకున్నామండి, మహింద 5. ఈ మహింద 5ని తంజావూరుకి బందీగా పట్టుకొచ్చాడు. తంజావూరుకి బందీగా పట్టుకొచ్చారు. ఎవరినండి, మహింద 5. శ్రీలంక రాజు అయినటువంటి ఈ యొక్క మహింద 5ని బందీగా పట్టుకొని వచ్చాడు. అంటే తండ్రి ఏమో ఉత్తర శ్రీలంక ప్రాంతాన్ని జయిస్తే కుమారుడేమో దక్షిణ శ్రీలంక ప్రాంతం, అంటే ఎంటైర్ శ్రీలంక మొత్తం కూడా ఒక శతాబ్ద కాలం పాటు చోళుల యొక్క ఆధీనంలో ఉన్నది. ఆ తర్వాత కాలంలో శ్రీలంకలో విజయబాహు అనేటువంటి ఒక గొప్ప రాజు మిగిలిన ఈ యొక్క చోళ రాజ్యం నుంచి తిరిగి లాగేసుకున్నాడండి. అయితే ఒక శతాబ్ద కాలం పాటు ఈ శ్రీలంక మొత్తం కూడా చోళుల యొక్క కంట్రోల్లో ఉన్నది. ఆ విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత ఇతను ఇండోనేషియా రాజు సంగ్రామ కులోత్తంగ వర్మని ఓడించి కడారం కొండ అనేటువంటి బిరుదుని తీసుకున్నాడండి. చూడండి, మదురై కొండ అనేటువంటి బిరుదు పరాంతక చోళుడికి ఉంది. కడారం కొండ అనేటువంటి బిరుదు ఎవరికి ఉంది అని అంటే రాజేంద్ర చోళుడికి ఉంది. అంటే ఏంటంటే కడారం అంటే ఏంటంటే అప్పుడు ఇండోనేషియా రాజధాని కడారము, కొండ అంటే కాంకరర్ అని అర్థం. చూడండి, ఇండోనేషియా రాజు సంగ్రామ కులోత్తంగ వర్మను ఓడించి కడారం కొండ అనేటువంటి బిరుదుని తీసుకున్నాడు. ఎవరు? రాజేంద్ర చోళుడు. తరువాత పాలరాజు అయినటువంటి మహిపాలుణ్ణి ఓడించి గంగై కొండ అనేటువంటి బిరుదు తీసుకున్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బిరుదులు ఎవరెవరికి ఉన్నాయని ఖచ్చితంగా మనం అడగడానికి అవకాశం ఉంది. పాలరాజు మహిపాలుణ్ణి ఓడించి గంగై కొండ అనేటువంటి బిరుదుని తీసుకున్నాడు. ఈ విజయానికి గుర్తుగా తమిళనాడు ప్రాంతంలో గంగై కొండ చోళపురము అనేటువంటి ఒక ప్రాంతాన్ని నిర్మించాడు. ఈ గంగై కొండ చోళపురం అనేటువంటి ప్రాంతాన్ని నిర్మించింది ఎవరు అని అంటే రాజేంద్ర చోళుడు. చూడండి, ఇతను దక్షిణ శ్రీలంక ప్రాంతాన్ని జయించాడు. మహింద 5ని తంజావూరుకి బందీగా పట్టుకొచ్చాడు. ఇండోనేషియా రాజు అయినటువంటి సంగ్రామ కులోత్తంగ వర్మని ఓడించి కడారం కొండ అనేటువంటి బిరుదుని తీసుకున్నాడు. ఇతను ఉత్తర భారతదేశానికి కూడా వెళ్ళి మహిపాలుని ఓడించి గంగై కొండ అనేటువంటి బిరుదుని కూడా తీసుకున్నాడు. దానికి గుర్తుగా తమిళనాడు ప్రాంతంలో గంగై కొండ చోళపురం అనేటువంటి ప్రాంతాన్ని నిర్మించాడు. ఇతనిని చరిత్రకారులు దక్షిణ భారత నెపోలియన్ అని చెప్పి పిలుస్తారు. దక్షిణ భారత నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారంటే రాజేంద్ర చోళుడిని పిలుస్తారు. భారతదేశ నెపోలియన్ ఎవరిని పిలుస్తారండి? సముద్రగుప్తుని పిలుస్తారు. ఇతను వచ్చినప్పటికి దక్షిణ భారత నెపోలియన్ అంటే తమిళనాడు ప్రాంతం నుంచి ఉత్తర భారతదేశానికి వెళ్ళి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పాలరాజు అయినటువంటి మహిపాలుని కూడా ఓడించాడు. కాబట్టి ఇతన్ని దక్షిణ భారత నెపోలియన్ అని చెప్పి చరిత్రకారులు ఈ రాజేంద్ర చోళుడిని పిలుస్తారు. నెక్స్ట్, ఈ రాజేంద్ర చోళుడు తర్వాత ఇతనికి కుమారులు ఉన్నారండి. వాళ్ళు రాజాది రాజా 1, మొదటి రాజాది రాజా, రెండవది అంటే వాళ్ళు ఏమంత ఇంపార్టెంట్ కాదు, రాజాది రాజా 1 మీకు అర్థమయ్యేటట్టు రాస్తానండి. రాజేంద్ర చోళుడు పరిపాలించాడు. ఈ రాజేంద్ర చోళుడు ఇతని తర్వాత వచ్చింది ఎవరంటే రాజాది రాజా 1, రాజాది రాజా చోళ అనేది అందరికీ కామన్గా ఉంటుందండి. రాజాది రాజా చోళ. ఈ రాజాది రాజా చోళ 1044 నుంచి 1052 వరకు, జస్ట్ అవగాహన కోసం. ఇతని తరువాత వీర రాజేంద్రుడు, ఆది రాజేంద్రుడు అని చెప్పి కొంతమంది రాజులు పరిపాలించారు. అయితే ఈ ఆది రాజేంద్రుడు కాలంలో ఈ ఆది రాజేంద్రుడు ప్రజలు తిరుగుబాటు చేయడం వల్ల మరణించాడండి. అంటే ప్రజా వ్యతిరేకత వల్ల, ప్రజలు తిరుగుబాటు చేయడం వల్ల ఇతను దుర్మరణం పాలయ్యాడు ఈ ఆది రాజేంద్రుడు. అయితే ఈ ఆది రాజేంద్రుడు మరణించే నాటికి ఇతనికి సంతానం లేదు. సంతానం లేకపోయేటప్పటికీ ఇక్కడ ఒక సమస్య వచ్చిందండి. ఎందుకంటే
ఈ చోళ రాజ్యానికి వారసులు లేరు. వారసులు లేకపోయేటప్పటికీ ఈ రాజేంద్ర చోళుడికి అమ్మంగదేవి అనేటువంటి ఒక కుమార్తె ఉంది. అమ్మంగదేవి, ఈ అమ్మంగదేవిని వేంగి చాళుక్య రాజ్యం, అంటే మన ఆంధ్ర చరిత్రలో వీళ్ళందరి గురించి కూడా డిస్కస్ చేస్తాము. 624 సంవత్సరంలో ఆంధ్ర ప్రాంతంలో కుబ్జ విష్ణువర్ధనుడు వేంగి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. ఈ వేంగి చాళుక్య రాజ్యం దాదాపుగా చాలా కాలం కొనసాగింది. ఈ వేంగి చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుడికిచ్చి వివాహం చేశాడు. ఎవరండి? ఈ అమ్మాంగదేవిని ఈ రాజేంద్ర చోళుడు రాజరాజ నరేంద్రుడికిచ్చి వివాహం చేశాడు. అంటే చోళ సామ్రాజ్యము మరియు వేంగి చాళుక్య సామ్రాజ్యం మధ్య వైవాహిక సంబంధాలు కొనసాగాయి. ఇంతకుముందు కూడా కొనసాగాయండి. ఈ అమ్మాంగదేవికి ఈ రాజరాజ నరేంద్రుడికి కులోత్తంగ చోళుడు అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. కులోత్తంగ చోళుడు అనేటువంటి ఒక కుమారున్నాడు. ఈ కులోత్తంగ చోళుడే చోళ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. చోళ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. దీంతో చోళ సామ్రాజ్యం స్థానంలో చోళ సామ్రాజ్యం ప్రారంభమైంది. అంటే చూడండి, ఎప్పుడైతే చోళ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వారసులు లేరో ఈ రాజేంద్ర చోళుడి యొక్క కుమార్తె అమ్మాంగదేవికి మరియు వేంగి చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుడికి జన్మించినటువంటి కుమారుడు ఈ కులోత్తంగ చోళుడు. ఈ కులోత్తంగ చోళుడు ఈ చోళ సామ్రాజ్యాన్ని సింహాసనం అధిష్ఠించడంతో వేంగి చాళుక్య రాజ్యము మరియు చోళ సామ్రాజ్యం యొక్క రాజ్యం ప్రారంభమైంది. ఈ కులోత్తంగ చోళుడు ఈ వేంగి చాళుక్య రాజ్యాన్ని చోళ సామ్రాజ్యంలో కలిపేశారనమాట. అంటే మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ రాజు ఎవరండి? కులోత్తంగ 1, మొదటి కులోత్తంగుడు, కులోత్తంగ చోళుడు. కులోత్తంగ చోళుడు ఇతను వేంగి రాజ్యాన్ని పూర్తిగా ఈ యొక్క చోళ సామ్రాజ్యంలో కలిపేశాడు. ఇతన్ని సంకం తబిర్త అని పిలుస్తారు. ఇతన్ని సంకం తబిర్త అంటే ఏంటంటే పన్నులను రద్దు చేసిన వాడు అని అర్థం. సంకం తబిర్త అనేటువంటి బిరుదు ఎవరికి ఉందనంటే కులోత్తంగ చోళుడికి ఉంది. ఇతను అనేక రకాలైనటువంటి పన్నుల్ని రద్దు చేశాడు. ఇతను 72 మంది దౌత్య బృందాన్ని చైనాకి పంపించాడు. అంటే 72 మందిని ఒకేసారి పంపించారనమాట. అది ఇక్కడ మనం అందుకే డిస్కస్ చేస్తున్నాం. చైనాకి పంపించాడు. దాంతోపాటు ఇతను కాంబోడియా రాజు అయినటువంటి సూర్యవర్మతో రెండవ సూర్యవర్మతో దౌత్య సంబంధాలని కలిగి ఉన్నాడు. ఎవరండి? కులోత్తంగ చోళుడు. ఇక్కడ మనకి సూర్యవర్మ 2 అనేవాడు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సూర్యవర్మనే ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయమైనటువంటి అంగకోర్ వాట్ దేవాలయాన్ని నిర్మించాడు. అంగకోర్ వాట్ దేవాలయాన్ని నిర్మించింది ఎవరు అంటే ఈ సూర్యవర్మ 2, కాంబోడియాను పాలిస్తున్నటువంటి సూర్యవర్మ 2 అంగకోర్ వాట్ దేవాలయాన్ని నిర్మించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయము అంగకోర్ వాట్ దేవాలయము. చూడండి, భారతదేశంలో ప్రారంభమైనటువంటి యొక్క హిందూయిజము ఆగ్నేయాసియా దేశాలకి విస్తరించిందండి. అంటే హిందూ మతానికి సంబంధించినటువంటి గాథలు ఈ యొక్క అంగకోర్ వాట్ దేవాలయంలో దాదాపుగా 430కి పైగా ఆ దేవాలయ గోడల మీద 430కి పైగా రామాయణ మహాభారత విశేషాలను చెక్కారు. 430కి పైగా అంగకోర్ వాట్ దేవాలయము ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయము. అంటే భారతదేశం నుంచి ఇండోనేషియాకి, ఆగ్నేయాసియా దేశాలకి ఏ విధంగా ఈ హైందవత్వం అనేది వెళ్ళిందన్నది మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. ఈ రోజుకి కూడా మనం కనుక ఇండియన్ ఎయిర్లైన్స్ అంటాం, వాళ్ళేమో గరుడ ఎయిర్లైన్స్. అంటే చాలా ఆ ఇండోనేషియా ప్రాంతంలో చాలా వీధులకి రామవీధి, లక్ష్మణ వీధి అనేటువంటి ఈ పౌరాణిక పురుషుల యొక్క పేర్లతోటి మన దేవుళ్ళ పేర్లతోటి కూడా మనకి అనేక వీధులు కనిపిస్తూ ఉంటాయి ఈ రోజు కూడా. అంటే ఏంటంటే ఈ యొక్క సంస్కృతి ఆగ్నేయాసియా దేశాలకు ఆ విధంగా పాకిందనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ కులోత్తంగ చోళుడు
వైష్ణవాచార్యుడైనటువంటి రామానుజాచార్యుడికి సమకాలికుడు. ఈ రామానుజాచార్యుడు ఈ యొక్క వైష్ణవులకు పెట్టేటువంటి బాధల్ని, కులోత్తంగ చోళుడు పెట్టే బాధల్ని ఇది లేక ఇతను హోయసాల రాజ్యానికి పారిపోయాడు. మీరు కనుక ఒకసారి దశావతారం అనేటువంటి సినిమా చూస్తే అందులో కమల్ హాసన్ చేసినటువంటి క్యారెక్టర్ ఈ రామానుజాచార్యుడి క్యారెక్టర్ అంటే ఫస్ట్లోనే కనిపిస్తుంది మనకి. అక్కడ ఉన్నటువంటి ఆ నెపోలియన్ అనేటువంటి ఇంకొక యాక్టర్ ఉంటాడు, అతను వేసినటువంటి క్యారెక్టర్ ఏంటంటే ఈ కులోత్తంగ చోళుడి యొక్క క్యారెక్టర్ అనమాట. ఎవరన్నా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అది. రామానుజాచార్యుడు ఇతన్ని వైష్ణవులు క్రిమికంటక చోళ అని పిలిచేవాళ్ళు. అంటే ఏంటంటే ఇతను శైవ భక్తుడు. ఇతను వైష్ణవులకు వ్యతిరేకంగా ఉండడం వల్ల ఇతని క్రిమికంటక చోళుడు అని చెప్పి పిలిచేవాళ్ళు. ఎవరు? వైష్ణవులు, కులోత్తంగ చోళుడిని. నెక్స్ట్ ఇతని తర్వాత చివరి రాజు మూడవ కులోత్తంగుడు. ఈ మూడవ కులోత్తంగుడే ఈ యొక్క చోళ సామ్రాజ్యంలో చిట్ట చివరి రాజు. ఈ కులోత్తంగ చోళుడి తర్వాత, మూడవ కులోత్తంగ చోళుడి తర్వాత ఈ రాజ్యము 2 స్వతంత్ర రాజ్యాల కింద ఏర్పడింది. ఒకటి ద్వారసముద్రం రాజధానిగా హోయసాల రాజ్యము, అదేవిధంగా మదురై రాజధానిగా పాండ్య రాజ్యము. మూడవ కులోత్తంగ చోళుని తర్వాత రాజ్యము 2 స్వతంత్ర రాజ్యాల కింద విభజింపబడింది. ద్వారసముద్రం రాజధానిగా హోయసాల రాజ్యము, మదురై రాజధానిగా పాండ్య రాజ్యం. చూడండి ఒక్కసారి, కళ్యాణి చాళుక్యుల యొక్క చివరి రాజు 4వ సోమేశ్వరుడు తర్వాత ఆ రాజ్యము 2 రాజ్యాల కింద డివైడ్ అయింది. ఏది? దేవగిరి రాజధానిగా యాదవ రాజ్యము, ఓరుగల్లు రాజధానిగా కాకతీయ రాజ్యము. అదేవిధంగా ఈ మూడవ కులోత్తంగుడు తర్వాత ఈ రాజ్యము 2 స్వతంత్ర రాజ్యాల కింద డివైడ్ అయింది. ద్వారసముద్రం రాజధానిగా హోయసాల రాజ్యము, మదురై రాజధానిగా పాండ్య రాజ్యం. ఈ 4 రాజ్యాలను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వీటి గురించి మనకి సమాచారం వస్తుంది. అక్కడ మీకు అది అర్థం కావాలి అని అంటే ఇక్కడ మీకు అర్థం కావాలి. రైట్ ఫ్రెండ్స్, దీంతో మనము చోళ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థని మనం డిస్కస్ చేశాము. ఆ తర్వాత ఈ చోళ సామ్రాజ్యంలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి స్థానిక స్వపరిపాలన వ్యవస్థ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.